ఇదిగో వేరనా త్వరగా నీళ్లు పట్టా. అక్కర్లేదు, అంత ప్రయత్నం అనవసరం. నా డ్రీమ్ లో మీ పెళ్ళైపోయింది, పాట కూడా పాడుకున్నారు. నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి వచ్చావనయ్యా. ఆల్రైట్, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఇంతకు నీ పెళ్లి ఎప్పుడు? 9వ తారీఖు సార్, 9వ తారీఖు. అబ్బా చంపేశావయ్యా. అదే రోజు నా మ్యారేజ్ డే. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి. సారీ, నీ రాలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ సార్, మీరు రాకపోతే ఎలా సార్? మీ నాన్నగారు ఇచ్చారు. సత్యం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు. లోపల మనం వచ్చేసాను సార్. నువ్వెందుకు వచ్చావు నాన్న? కాదురా, పోస్ట్ ఆఫీస్ కని వచ్చాను. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. చాలా పెద్ద ఆఫీసరా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ని. ఇదిగో వాటాను. కూర్చోండి. చాలా సంతోషం అండి. ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు. నీకేనా బుద్ధుందా? మీ ఆఫీసర్ గారు ఏదంటే బల్ల మీద పడుకుంటావా? ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది. దిగరా. నువ్వు ఊరుకున్నా, నీకేం తెలీదు. మా బాసు గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. నిజంగా కదూ సార్? కదూ సార్? కదూ సార్? నాకేదోలా ఉందయ్యా. ఒక్క నిమిషం ఊపిరి పట్టండి. మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం? నాన్న, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళు. అది సినిమాకి వెళ్తానందలేరా? అబ్బా, మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా? ఓహో, ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే సరే. ఏమండి, నేను మళ్ళీ కలుస్తాను. సారీ ఫర్ దిస్. నాట్ ఎట్ ఆల్. సార్, 1 minute. మీతో ఒక్క విషయం. అబ్బా, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందామండి సార్. నీ కూడా కదయ్యా, మన స్పార్టెక్ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని. కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాస్టర్కి ఏం తెలుస్తుందండి? అదే తప్పు. ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా. తప్పుకో. రండి సార్. రా, రండి సార్. రావయ్యారా? చూడండి చూడండి సార్, మా స్పార్టెక్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? ఆహా, బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా, నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్పార్టెక్ అంటే మనకు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్పార్టెక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచలా తడతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఉండరా? ఈ 2 విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగుందుకు వేయాలి. ఏమండి, బాగా చెప్పారు. చూడండి, మీ స్పార్టెక్ గురించి అడిగిన వాళ్ళతోనూ అడగిన వాళ్ళతోనూ పెళ్లి వాళ్ళతో పెళ్లి కాని వాళ్ళ పెళ్లి 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 గురించి మనకెందుకు? పెళ్లి మనకెందుకు? సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. ఎవడో మా స్పార్టెక్. అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే. నాని బాలేవారు సార్, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని తప్పని ఇంటికి తెచ్చేసాడు. ముందే చెప్పావు, సంతోషం. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బాబుగా, ఇందాక మీ నాన్న ఆఫీస్కి వస్తే ఎందుకు త్వరగా పంపించేసావనేగా. మా బాస్ కి కొత్త మనుషులు చూస్తే అప్పటికి అలవాటు ఉంది. పైగా కొత్త ప్రోడక్ట్ మొదలు పెట్టాడు. నాన్న 5,000కో 10,000కో అయిపోయిండేవాడు. నీకు అన్నిటికీ తొందరే, వాడి మీద విరుచు పడతాడు. ఆ విషయం నాకేం తెలుసే. ఎక్కడికి రా ప్రయాణం? మా కొలీగ్కి మ్యారేజ్. మా ఆఫీస్ స్టాఫ్ అందరం వెళ్తున్నాం. ఒక వారం రోజులు వచ్చేస్తాను. వస్తానమ్మా, వస్తానన్నా. అలాగే. నాన్న, నేను లేకుండా ఆఫీస్కి వెళ్ళావు. బాలేవాడివే, నేను ఇంకా ఎందుకు వెళ్తాను రా? ఆ ఆఫీసు కాదు కదా, ఆ రోడ్డు ఛాయలు కూడా. అది వస్తానమ్మా, వస్తానన్నా. కామాక్షి, మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఇప్పుడు పెళ్లైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా దొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. రావుడు, త్వరగా వచ్చాయి. నేను కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని, ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను, పోనీ. దుంపదగా. ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్ కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనపడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి, ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి, ఎక్కడ తెచ్చావే? రా.
అంటే మీరు మీరు సారీ సార్ క్షమించండి, వస్తాను సార్. ఏమండి ఆ. ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, ఆ. వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, ఆ. చెప్పు దిగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకేంటి ఎలా అయిపోయింది? ఛీ! ఏమో నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకరణ టాకీస్కి 3 రూపాయలు అంటాడా. ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? అమ్మా వచ్చేసా. నీ గురించి అనుకుంటున్నావురా? రైల్లో వచ్చావా? లేదు, రైలు పెట్టాలంటా పరిగెత్తుకుంటూ అబ్బా వచ్చా. సర్లేండి, బస్సులో వచ్చాను. నీ స్నేహితుడి పెళ్లి బాగా జరిగిందిరా? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఆకాశం అంత పందిరి వేసి, ఆ. భూదేవంత పీట వేసి, ఆహా. పర్వతం అంత పెళ్లి కూతురు కూర్చోబెట్టి, మేళతాళాలు, పాటలు, పద్యాలు. అబ్బో నాన్న, నువ్వు వచ్చినట్టయితే ఆ రాత్రి ఒరేయ్, నీకున్న రేచకట్లో ఆ రాత్రి అవన్నీ అలా చూసావురా? నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉందండి. నీళ్లు పెట్టి స్నానం చేయాలి. నమస్కారం సార్. ఎవరది? అబ్బా రాబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగాయి సార్. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అనమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డు. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క ఆ. మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేశారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే ఆ. సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో, అదే. ఆ. బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. ఆ. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఆ. ఒట్టి పిచ్చోళ్ళ ఉన్నావే. వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. స్వామి, ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. ఏమిటంటే అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు? మిమ్మల్ని. నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్ని నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏమిటి ఆగండి? మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా?
మనీల్లా అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా మీకేమైనా పిచ్చె కింద మతిపోయిందా? అయ్యో అందరూ చూస్తున్నారు. ఇంటికెళ్ళి హాస్యాలు ఆడుకుందాం పదండి. రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. తప్ప ఏమండి ఏంటయ్యా ఇందా నేను చూస్తున్నాను. ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికెళ్ళు. అమ్మా దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా మీ వారు ఇస్తారా? నీ వారేంటయ్యా? ఏమండి ఏంటయ్యా? మీరు మాధవయ్య గారి అబ్బాయి కదా? ఉరితాళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయే. పరుగు! ఏమండి మిమ్మల్ని! అయ్యో వదిలేసి వెళ్ళిపోతున్నారే.